మహిళ చనిపోయిన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన ఒక సంవత్సరం తర్వాత దారుణమైన సంఘటన జరిగింది. 1978లో ఓహియోలోని ఒక చిన్న పట్టణంలో లిండా స్మిత్ అనే మహిళ ఉండేది. తన బాయ్ ఫ్రెండ్ లెమ్మీ లీఫ్ తో ప్రేమలో పడింది. తర్వాత ఒక రోజు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా లిండా చాలా బాధపడింది. అతని చావుని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత లిండా తన ఇద్దరు బ్రదర్ సహాయంతో లెమ్మీ సమాధిని తవ్వి శరీరాన్ని ఆమె ఇంటికి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆమె ఆ శవాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది విన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోయారు. లిండాకి పిచ్చి పట్టిందని అనుకున్నారు. ఆ తర్వాత లిండా లెమ్మీతో మాత్రమే పడుకునేది. శవంతో మాట్లాడడం ఇంకా శవంతో కలిసి తినేది. కానీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత లిండా ప్రెగ్నెంట్ అయింది. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోయారు. వాళ్ళకి లిండాతో ఏం జరుగుతుందో ఊహించలేకపోయారు. వర్షాకాలంలో ఒక రోజు రాత్రి లిండా అకస్మాత్తుగా తన భర్తతో కలిసి శవంతో కలిసి మాయమైపోయింది. ఆమె గదిలో ఒక నోట్ పెట్టిపోయింది. అలాగే దాంట్లో ఒక భయంకరమైన విషయం రాసింది. అదేంటో కామెంట్ సెక్షన్ లో పెట్టాను, వెళ్ళి చూడండి.